పూర్వకాలం నుంచి కేరళకు చెందిన తాంత్రికులు నాగబంధనం వేయడంలో ప్రసిద్ధులు. అయితే ఈ బంధనం వేయడం అంత సామాన్య విషయం కాదు. తాంత్రిక విద్యలలో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు, యోగులు వంటి వారే వీటిని ఒక పద్ధతిలో వేసేవారు. ఇలా వేసిన నాగబంధనం విప్పాలంటే అలాంటి తాంత్రిక శక్తులు కలిగి ఉన్న సిద్ధ పురుషుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ నాగబంధనం వేసే సమయంలో కొన్ని విషపూరితమైన నాగులను ఆవాహనం చేసుకుని మంత్రశక్తితో బంధనంగా చేస్తారు. ఏదైనా గదికి కానీ లేదా సంపదనకు కానీ వాటిని కాపలాగా ఉంచుతారు. ఒకసారి నాగబంధనం వేస్తే అవి కొన్ని వేల సంవత్సరాల వరకు వాటిని కాపాడుతాయని, మరలా వాటిని తీయాలి అంటే అత్యంత శక్తివంతమైన గరుడ మంత్రాన్ని ప్రయోగించాలి. అలా కాదని వాటిని ఇతర మార్గాల్లో తెరవాలని చూస్తే విపత్తును కొని తెచ్చుకున్నట్టేనని చెబుతారు. ఇక ఈ గరుడ మంత్రం తెలిసిన వారు పరమనిష్ట గరిష్ఠులు అయి ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా వినాశనానికి దారితీస్తుంది అని ప్రాచీన గ్రంథాల ఆధారంగా తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే ప్రయత్నించినా అందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. మన పురాణాల ప్రకారం మనకు 8 దిక్కులు ఉన్నాయి. ఆ 8 దిక్కులలో ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క నాగదేవత కాపలా కాస్తుంది అని అంటారు. అయితే నాగబంధం వేసిన చోట ఏ నాగదేవత ఉందో ఆ నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలిస్తే కానీ ఆ నాగబంధనాన్ని విప్పడం సాధ్యం కాదు. నాగబంధనం విప్పడానికి ఖచ్చితంగా గరుడ మంత్రం తెలిసి ఉండాలి. నాగబంధనానికి విరుగుడుగా గరుడ మంత్రం ఎంత అవసరమో అదే విధంగా నాగబంధనానికి ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు.